దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తునామం పేరట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో నుండి 17వ వాక్యములో చివరి భాగం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే కన్నీరు కాల్స్తూ దుఃఖము చేత, బాధ చేత, భయము చేత, కలవరము చేత, చింత చేత ఉంటారో అలాంటి వారి యొక్క కన్నీటి ప్రతి బాష్ప బంధువును దేవుడు తుడిచివేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో తెలియజేస్తుంటున్నాడండి. కన్నీటి ప్రతి బాష్ప బిందువు అంటే అర్థం ఏమిటంటే, కంటి నుండి వచ్చే ఆ కన్నీరు ప్రతి చుక్కను కూడా, ప్రతి బిందువును కూడా దేవుడు తుడిచివేస్తాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కన్నీటి బాష్ప బిందువును ఎందుకు దేవుడు ఎవరికి తుడిచివేస్తాడు అంటే, ఎలాంటి వారికి తుడిచివేస్తాడంటే, పరిశుద్ధముల గ్రంథంలో గమనించినట్లయితే ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యంలో తెలియజేస్తూ ఉంది. ఎవరైతే ఆయన ప్రజలై ఉంటారో, ఎవరైతే ఆయనతో కూడా నివాసము చేయాలని ఆశ కలిగి ఉంటారో అలాంటి వారి యొక్క కన్నీటి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడండి. రెండవదిగా గమనించినట్లయితే, ఎవరైతే శోధనలు, కష్టాలు, అవమానాలు, నిందలు క్రీస్తు కొరకు ఓడ్చుకొని ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు విడిచిపెట్టి దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో అలాంటి వారి యొక్క, అంటే ఎవరైతే లోకాన్ని జయిస్తారో అలాంటి వారి యొక్క బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. మూడవదిగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారి రక్షకునిగా అంగీకరించి నమ్మి ఆయన నామమందు ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో, అంటే గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కడగబడి ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడి ఉంటుందో అలాంటి వారి యొక్క కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. నాలుగవది చివరిగా గమనించినట్లయితే, ఎవరైతే ఈ లోకంలో హింసలు, కష్టాలు, రోగాలు, నష్టాలు అనుభవించి దేవుని కోసం కన్నీరు కారుస్తూ నిలిచి ఉంటారో, అంటే ఈ లోకంలో ఎవరైతే శ్రమ పడుతారో అలాంటి వారి యొక్క ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క మాటలు క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ లోకంలో దేవుని కొరకు నిలబడి బాధపడినను ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవించిన ప్రతి ఒక్కరి యొక్క కన్నీళ్లను దేవుడు తానే స్వయంగా తుడుస్తాడండి. ఈ మాటలు ఉంటున్నటువంటి ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీ జీవితంలో ఈరోజు ఈ లోకంలో పోరాటం ఉండొచ్చు. నీ జీవితంలో ఈ లోక సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. నీ దేవుని నమ్మినప్పటి నుండి, ఆయన బిడ్డగా మార్చినప్పటి నుండి నీ విశ్వాస జీవితంలో అనేక శ్రమలు, అనేక హింసలు, అనేక వ్యతిరేకమైన పరిస్థితులు నీకు ఎదుర్కొని ఉండొచ్చు. అయితే వాటన్నిటిని క్రీస్తు కొరకు ఓర్చుకొని ఎదుర్కొంటూ నమ్మకముగా భక్తి జీవితంలో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువును దేవుడు తప్పకుండా తుడిచివేస్తానని ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించి విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మనము విశ్వాస యాత్రను కొనసాగించుకుందాం. ఆ రీతిగా నడుచుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు
మనకందరికీ తన కృప మెండుగా దయచేయునుగాక. ఆమేన్.